ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, నీకు కృప దొరకని దేవుని వాక్యం చెప్తుంది. కృప అనగా దేవుని యొక్క బహుమానం. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు గనక ఒక్కసారి నీ మనస్సుని ప్రభు కృప వైపు తిప్పి, అయ్యా నా జీవితంలో ఓ గొప్ప కార్యాన్ని మీరు చేయండి, నన్ను ఈ సమస్య నుండి విడిపించండి ఆయన కృపను ధ్యానించటము నువ్వు మొదలు పెట్టినట్లయితే దేవుడు తప్పక నీ జీవితంలో ప్రభు అద్భుతం చేస్తారు. యోర్దాను నది ఎలాగైతే అది చీలిపోయిందో అలా నీ జీవితంలో ఉండే ఆ సమస్యలో నుంచి దేవుడు నేను బయటికి తీసుకొస్తారు. కృప నీకు దొరుకుతుంది. ఇజ్రాయేలు ఆశ పెట్టుకో అని ప్రభు చెప్పారు. కాబట్టి ఆశపడు, దేవుని కృప పైన కృపను అడుగు. నువ్వేం కోరుకుంటున్నావో, వివాహమా, గర్భఫలమా, ఉద్యోగమా, నువ్వేం కోరుకుంటున్నావో ప్రభువుని అడుగు. ఆశపడు, కృప ద్వారా దేవుడు ఆయన ద్వారాన్ని తెరుస్తాడు. గ్రేట్ మిరాకిల్ నీ జీవితంలో చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు కృపను గురించును గాక.